అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి జరుగుతున్న ప్రచారంపై ఇండియన్ పైలట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విదేశీ మీడియా కథనాలను విమానయాన రంగ నిపుణులు తప్పుపడుతున్నారు. తప్పంతా పైలట్లపైకి నెట్టే ప్రయత్నం జరుగుతోందని, నిరాధార కథనాలతో ఏం సాధించాలని చూస్తున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. ఇంతకీ అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలేంటి? ఏఏఐబీ ప్రాథమిక నివేదికను పూర్తిగా చదవకుండానే ఊహాగానాలతో ఆ కథనాలు రాశారా? ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం కూలిపోయిన ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదానికి కారణాలను తెలుసుకునే పనిలో దర్యాప్తు అధికారులు నిమగ్నమయ్యారు. దర్యాప్తులో గుర్తించిన అంశాలంటూ వస్తున్న విదేశీ మీడియా సంస్థల కథనాలు కాకరేపుతున్నాయి. అవి నిరాధారమైనవంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎయిర్లైన్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ఫా ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ ఎఫ్ఐపి నెపాన్ని పైలట్లపైకి నెట్టేసే ప్రయత్నం జరుగుతోందని మండిపడుతున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించింది. ఎయిర్ క్రాఫ్ట్స్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ ప్రాథమిక నివేదిక ఆధారంగా కథనాన్ని రాసినట్లు చెప్పుకొచ్చింది. అయితే వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమానం ఇంజన్లకు ఇంధన సరఫరాను నియంత్రించేందుకు ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ ఎఫ్సిఎస్ ఉంటుంది. అయితే విమానం గాల్లోకి లేచిన వెంటనే 2 ఇంజన్లకు ఇంధనం అందించే ఎఫ్సిఎస్లు కటాఫ్లో ఉన్నట్లు పైలట్లు గుర్తించారన్నది వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం. ఇది గమనించిన తొలి పైలట్ ఫ్యూయల్ స్విచ్ ఎందుకు ఆపావంటూ కో పైలట్ను ప్రశ్నించారని, లేదు నేను ఆపలేదని కో పైలట్ బదులిచ్చారని తెలిపింది. అయితే ఫ్యూయల్ స్విచ్లను ఉద్దేశపూర్వకంగా ఆపారా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయాన్ని మాత్రం తన కథనంలో వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్పలేదు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ ఎఫ్ఐపి ఖండించింది. వాల్ స్ట్రీట్ జర్నల్ ఊహాగానాలకు హద్దే లేదన్నారు ఎఫ్ఐపి అధ్యక్షుడు రణధావన్. పైలట్లిద్దరూ అనుభవం గలవాళ్లన్నారు. విమానం బయలుదేరిన తర్వాత ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లను ఆపేసేంత అమాయకులు కాదన్నారు. నిరాధారమైన కథనాలు ప్రచురించినందుకు ఆ సంస్థపై చర్యలు తీసుకుంటామన్నారు. విమానాల ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్ ఎఫ్సిఎస్లకు ప్రత్యేక భద్రత ఉంటుంది. అయితే డైరెక్ట్ తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ఆదేశాలతో తమ బోయింగ్ 787 విమానాల ఎఫ్సిఎస్లను ఎయిర్ ఇండియా పరిశీలించింది. లాకింగ్ విధానం సవ్యంగానే పనిచేస్తోందని నిర్ధారించింది. అలాగే థ్రోటల్ కంట్రోల్ మాడ్యూల్ టీసీఎంలను కూడా క్షుణ్ణంగా పరిశీలించింది. ఎఫ్సిఎస్లు టీసీఎంకు అనుసంధానమై పనిచేస్తాయి. తమ విమానాల్లోని ఈ 2 వ్యవస్థల్లో ఎలాంటి లోపాలు కనిపించలేదని ఎయిర్ ఇండియా తెలిపింది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ఎయిర్లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అలియాస్ ఆల్ఫా ఇండియా కూడా తప్పుపట్టింది. ఆ న్యూస్ పేపర్కి ఎక్కడి నుంచి సమాచారం అందిందని ప్రశ్నించింది. ప్రస్తుతం విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తులో వెలుగు చూస్తున్న అంశాలను తాము కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు ఆల్ఫా ఇండియా అధ్యక్షుడు శామ్ థామస్ తెలిపారు. అయితే కొన్ని మీడియా సంస్థలు ఊహాగానాలతో కథనాలు ఇస్తున్నాయన్నారు. దర్యాప్తులో పాల్గొంటున్న అధికారులు లేదా ఏవియేషన్ రంగానికి చెందిన నిపుణులను సంప్రదించకుండా తమకు తోచిన విధంగా కథనాలు ఇస్తున్నాయని విమర్శించారు. ముఖ్యంగా తప్పంతా పైలట్లదే అన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు శామ్ థామస్. ఏదైనా సంఘటన జరిగినప్పుడు దానిపై ఇన్వెస్టిగేటివ్ జర్నలిజాన్ని తాము సమర్థిస్తామంటోంది ఆల్ఫా ఇండియా. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై నిరాధారమైన కథనాలు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. తొలి రోజు పక్షి ఢీ కొట్టింది అన్నారు. 2వ రోజు విమానంలో సామర్థ్యానికి మించి కార్గో ఉందన్నారు. 3వ రోజు మరొకటి చెప్పారన్నారు శామ్ థామస్. ఇక 4వ రోజు నుంచి పైలట్లపై పడ్డారన్నారు. 5, 6వ రోజు నుంచి ఇప్పటి వరకు కెప్టెన్ ఏదో చేశాడని చెబుతున్నారని విమర్శించారు. కెప్టెన్ తన జీవితాన్ని ముగించాలనుకున్నారని, అందుకే ఇంత పని చేశారంటూ వస్తున్న కథనాలకు అర్థమే లేదంటూ విస్మయం వ్యక్తం చేశారు థామస్. గతంలో బోయింగ్ 737 మ్యాక్స్ విమానం కూలిపోయినప్పుడు దర్యాప్తులో గుర్తించిన విషయాల్ని ఇంతవరకు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నిస్తోంది ఆల్ఫా ఇండియా. అప్పుడు మౌనం వహించడం వల్లే ఇథియోపియా విమాన ప్రమాదం జరిగిందన్నారు. అయితే ఇథియోపియన్లు తెలివైన వాళ్లు కావడంతో ఘటనపై అంతర్గతంగా దర్యాప్తు చేశారన్నారు. దీంతో విమానంలో ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు తేలిందని గుర్తు చేశారు. తర్వాత 737 మ్యాక్స్ విమానాల మాన్యువరింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆగ్మెంటేషన్ సిస్టమ్ మ్యాక్స్కు మార్పులు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఎవరైనా నిజం చెప్పడం లేదంటే వాళ్ళేదో ప్రయోజనం పొందుతున్నట్లే లెక్క అన్నారు ఆల్ఫా ఇండియా అధ్యక్షుడు శామ్ థామస్. తమ కథనాలకు ఏఏఐబీ ప్రాథమిక నివేదిక ఆధారమంటుంది వాల్ స్ట్రీట్ జర్నల్. అయితే ఏఏబీ నివేదికను పూర్తిగా చదివారా అని ప్రశ్నిస్తున్నారు నిపుణులు. ఎవరినో రక్షించడానికి విదేశీ మీడియా సంస్థలు నెపాన్ని పైలట్లపైకి నెడుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.